హలో మామ, నేను మీ మాస్డైనోని. ఈరోజు వీడియో వచ్చరికి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. హెడ్ షాట్ ట్రిక్స్ అయితే నేర్చుకుందాం. ఓకేనా మామ? ఇందులో మెయిన్గా 3 గన్స్ వచ్చాయి: డిజర్ట్ ఈగల్, వుడ్ పేకర్ అండ్ M177 మామ. ఈ 3 గన్లు అయితే వస్తాయి. ఓకేనా మామ? ఇప్పుడు మన గన్ స్కిన్స్ అయితే అన్ఎక్విప్ చేసేద్దాం. డైరెక్ట్గా గన్ స్కిన్స్ లేకుండే హెడ్ షాట్ ట్రిక్స్ నేర్చేసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ వచ్చేది మామ, మనకి రొటేషన్ డ్రాగ్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ మామ. చాలా కీ రోల్ ప్లే చేసేది ఇందులో అయితే. చూడండి మామ, మీకు రొటేషన్ డ్రాగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను నేను. జాయిస్టిక్ యూస్ చేయండి మామ మీ మూమెంట్స్ కోసం. జాయిస్టిక్ ఏం కాదు. ఇక్కడ చూడండి రొటేషన్ ఎలా అవుతుందో. ఇలా నేర్చుకోండి మామ ముందు రొటేషన్ డ్రాగ్ చేయడం. ఓకేనా? ఇలా అయితే తొందరగా ఈజీగా అర్థమైద్ది. ఓకేనా మామ? అలా ఈజీగా రొటేషన్ డ్రాగ్ చేయొచ్చు. ఇప్పుడు డిజర్టేకల్తో చూపిస్తాను. ఇక్కడ చూడండి మామ, ఎనిమి నా లెఫ్ట్ లైన్లో ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి రొటేషన్ అయింది. ఎనిమి పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మామ. ఇక్కడ చూడండి మీరే. ఇప్పుడు ఈ క్లిప్లో చూడండి, ఎనిమి నాకు రైట్ సైడ్ ఉన్నాడు. ఓకేనా? రైట్ సైడ్ నుంచి ఇప్పుడు చూడండి రైట్ టు లెఫ్ట్ డ్రాగ్ చేశాను. ఓకేనా మామ? రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ట్రైనింగ్లో చాలా మీరు ఫియర్లెస్గా ఆడండి మామ. మెయిన్గా ఇక్కడ చూడండి మామ, ఈ క్లిప్లో స్లో మోషన్ చూపిస్తా. ఇక్కడ చూడండి మామ, మనకి రైట్ టు లెఫ్ట్ ఎనిమి సిట్ ఉన్నాడు కాబట్టి ఈజీగా హెడ్ షాట్ పడిపోయింది. ఫియర్లెస్గా ఆడండి మామ ట్రైనింగ్లో. ఇది డిజర్ట్ ఈగల్. అండ్ నెక్స్ట్ వుడ్ పేకర్ చూద్దాం మామ. వుడ్ పేకర్ ఎప్పుడైనా సరే ఎనిమి ఏం రాకుండా లాగేసేయండి మామ ముందు. ఇప్పుడు ఏం చూడండి ఎక్కడ ఉందో, ఎనిమి మీదే లేదు, ఎనిమి కాళ్ళ దగ్గర ఉంది. అండ్ డైరెక్ట్గా హెడ్కి డ్రాగ్ అయిపోద్ది. మీరే ఒకసారి చూడండి ఇందులో. అది మామ ఎనిమి ఇక్కడ చూడండి మనం ఎనిమి మీదకి ఏమైతే రెడ్ పడినాయకండి మామ. రెడ్ పడినాయకుండా ఉంటే ఈజీగా హెడ్ షాట్ పడింది. ఇది నేను చెప్పేది మెయిన్ షార్ట్ రేంజ్. ఇప్పుడు లాంగ్ రేంజ్ చూడండి మామ. లాంగ్ రేంజ్ ఏంటంటే ఎనిమి రెడ్ కలర్ వచ్చిన తర్వాతే కొట్టండి, ఈజీగా ట్రాక్ అయిపోద్ది. మెయిన్ మామ రొటేషన్ ట్రాక్తో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్షన్ ట్రాక్. ఇక్కడ చూడండి డైరెక్షన్, ఎనిమి రైట్ సైడ్ వెళ్తున్నాడు కాబట్టి నేను రైట్ డైరెక్షన్ చేశాను. అండ్ ఏమంటే గన్ స్విచ్ కూడా చేశాను. గన్ స్విచ్ కూడా చాలా మెయిన్ మామ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి M177 అందరికీ చాలా ఫేవరెట్ గన్ ఇది మామ. మీరు ఈ రెండిట్లతో వుడ్ పేకర్ అండ్ డిజర్ట్ ఈగల్ ఈ రెండు ఎప్పుడైతే నేర్చేసుకుంటారో మీకు ఈజీగా వచ్చేసింది మామ. ఇంకా ఇక్కడ చూడండి రొటేషన్ ట్రాక్స్ ఎలా పడుతున్నాయో, సింపుల్గా పడతాయి మామ. ఈ రెండింటితో నేర్చుకోండి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఎనిమి ఎక్కడ ఉన్నాడు, మనకి రైట్ సైడ్లో ఉన్నాడు, అందుకనే రైట్ నుండి లెఫ్ట్కి. ఓకేనా మామ? ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఉంటాడు మామ. కొన్నిసార్లు మనకి గన్ స్విచ్ కూడా అవసరం లేదు మామ రొటేషన్ చేస్తే. ఓకేనా మామ? ఇది మామ ఈరోజు అయితే వీడియో వచ్చరికి. నచ్చితే లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త ఎవరైనా వస్తే. అంటిల్ దెన్ బాయ్.